అందరికీ జేబీ. రాష్ట్రంలో ఒక 10 రోజుల నుంచి తిరుపతి తిరుమల దేవస్థానం గురించి భయంకరమైనటువంటి అవి వాస్తవాలు అనవచ్చు, అవాస్తవాలు అనవచ్చు, భయంకరంగా చర్చిస్తూ ఉన్నారు. సో దీని మీద నాకు తెలిసినంత వరకు, అంటే నేను సెర్చ్ చేసినటువంటి అంతవరకు కొన్ని వాస్తవాలని మన ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను అన్నమాట. సో తిరుపతి తిరుమల దేవస్థానం ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే ప్రపంచానికే తలమానికమైనటువంటి మహాపుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల దేవస్థానం. ఇది అందరూ తెలిసిన విషయం. ఇది నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. సో ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఈఓ దగ్గర నుంచి ఆ ట్రస్ట్కి చైర్మన్ కావచ్చు, ఆ ట్రస్టులని ఆ ఈఓలని నియమించేటువంటి అధికార ప్రభుత్వాలన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినవి. ఇందులో ఎటువంటి అనుమానాలు, సందేహాలు అయితే ఏమీ లేవు. ఓకే కదా. సో హిందూ మతానికి చెందినటువంటి వారు భారతదేశంలో ఎక్కువ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఉన్నారు. సో పరిపాలిస్తున్న నాయకులందరూ కూడా వారే. అలాంటప్పుడు అక్కడ తప్పు జరుగుతుంది అని అనటానికి అది ఎంతవరకు సమంజసం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు విషయంలో కొవ్వు జంతువుల, అంటే గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గొడ్డు మాంసం అంటారు కదా, అది దానికి సంబంధించినటువంటి కొవ్వుని తిరుపతి ప్రసాదం లడ్డులో కలిపారు అనే వాదన కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? కూటమి ప్రభుత్వంలో ఎవరున్నారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అంటే టీడీపీ జనసేనతో కలిసి ఉన్నటువంటి బీజేపీ నాడు జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసే ఉంది కదా. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మనం ఆ వాస్తవాలైతే ఇంకా బయటికి రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినప్పుడు ఆ విషయం పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని ఇంకా క్రిస్టియన్గా భావించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయనకు సపోర్ట్గా ఎవరున్నారు? బ్యాక్ బోన్గా మోడీ గారే ఉన్నారు కదా. మరి మోడీ గారు ఈయన చేసే విషయాలన్నీ ఆయన తెలియకుండానే ఉన్నాయా? ఇది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డులో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్తలే కాదు బోర్డులో ఉండేది, ఇంకా చాలామంది ఉంటారు. ఎందుకుంటారంటే అది దేశానికి సంబంధించింది కనుక దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్ బోర్డుకి కొంతమంది మెంబర్స్ ఉంటారు. సో మరి దీన్ని వీళ్ళందరూ కూడా హిందూ మతం నుంచి వచ్చినటువంటి వారు హిందువులే కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయాలనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, వాళ్ళంతా కూడా ఎవరు? హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళే. తప్పు జరగడానికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ కొంతమంది ఒప్పుకున్నా కూడా కొంతమంది ఒప్పుకోకుండా ఉంటారు కదా. వాళ్ళలో పడనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు కదా. ఖచ్చితంగా ఆ విషయాన్ని బయట పెట్టాలి కదా. ఇది ఒక విషయం. సరే, తర్వాత ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, తిరుపతి లడ్డు గతంలో, అంటే 20 సంవత్సరాల క్రితం ఏదైతే టేస్ట్తో ఉందో, అంటే సైజుల్లో మార్పు రావచ్చు, అంటే ఇప్పుడు ఇంత సైజు రావచ్చు, ఇంత రావచ్చు, ఇంత రావచ్చు, సైజుల్లో మార్పు రావచ్చు, రేట్లలో మార్పు రావచ్చు. తిరుపతి లడ్డులో ఉన్నటువంటి ఆ క్వాలిటీలో కానీ, టేస్ట్లో కానీ, అంటే రుచిలో కానీ ఎక్కడ రాజీ పడలేదు, తగ్గలేదు. సో దాంట్లో ప్రొడక్ట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోమర్ చేస్తున్నటువంటి విషయాలను కనుక తీసుకుంటే, గొడ్డు మాంసాన్ని కానీ ఈ నెయ్యిని కానీ ఏదైనా కల్తీ జరిగి ఉంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా ఖచ్చితంగా మారుతుంది. మరి అలాంటి మారినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా తిరుపతి లడ్డు బాగాలేదు, టేస్ట్ మారింది అనే విషయాన్ని బయటికి రావాలి. ఫస్ట్ నిన్నటి వరకు, అంటే 2 దఫాలుగా తిరుపతి తిరుమల బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన భయంకరమైనటువంటి హిందూవాది. ఆయన హిందూయిజం మీద చాలా అవగాహన ఉంది. ఆయన పక్కా హిందూ. ఆయన ఇంట్లో కూడా ఆవుల్ని, ఒంగోలు టౌన్లో ఆయన ఇంట్లో ఆవుల్ని, ఎద్దుల్ని మేపుకుంటూ ఉంటారు. అంటే ఆ ఫ్యాషనిజం అనమాట. అంటే వాళ్ళకి ఆ సిస్టమ్ అలా అలవాటైన పరిస్థితి. సో అదేవిధంగా మిగతా, అంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో పనిచేసే చాలామంది నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ మతం మీద అతి భక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ తప్పు జరగడానికి అవకాశం ఎలా ఉంటుంది?
ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లడ్డు తయారు చేయడానికి షుగర్ కావచ్చు, బెల్లం కావచ్చు, దానికి సంబంధించినటువంటి మిల్క్ కావచ్చు, లేకపోతే ఆ నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఆ పాలక మండలి తీర్మానంతోనే కదా జరిగేది. ఆషామాషిగా ఇప్పుడు నేను వెళ్ళేసి నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది మీకు ఇస్తానంటే తీసుకోవడానికి అంత ఆషామాషిగా ఉండదు కదా. సో దీనికి సంబంధించి ఎందుకు ఇలా ఎంత రూమర్ చేస్తున్నారు? ఎక్కడ టేస్ట్ మారలేదు. సో దాని క్వాలిటీ ప్రైస్ అయితే మారిపోయింది, టేస్ట్ ఎక్కడ మారలేదు. అదే లడ్డు అదే నడుస్తూ ఉంది. ఇంకా నీకు అందులో కల్తీలు కలపడానికి అనేది అవకాశాలు ఎక్కడుంది? సరే, ఇదొక పాయింట్. ఇక తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు నేను హిందువుల్ని కించపరచాలని కాదు, లేకపోతే వారిని ఏదో పైనేసుకొని మాట్లాడాలని కాదు, కానీ కొన్ని విషయాల్లో సొంత దేవుడు అంటే మన దేవుడి మీద మనమే ప్రచారం చేసుకొని కేవలం దానికి రాజకీయ రంగు పులుముకొని చేయాల్సినంత అవసరం అయితే లేదని నా ఉద్దేశం. సో దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్ కట్గా రాలేదు. ఆ నెయ్యి అయితే ఎక్కడి నుంచి వస్తుందో తమిళనాడుకి చెందినటువంటి ఆ నెయ్యి, ఆ కంపెనీ, ఆ ఎండి గారు కూడా నిన్న మేడం వాళ్ళు కూడా నిన్న ఆ టీవీలో ప్రెస్ ముందుకు వచ్చేసి ఇందులో క్వాలిటీ లేదు, కాకపోతే మీరు ఎన్ని రకాలుగా టెస్ట్ చేసుకోండి అంటే మా నెయ్యిలో ఉన్న నెయ్యిలో క్వాలిటీ ఏమైనా తగ్గొచ్చు ఏమో 1% or 2%, అంతేగాని నెయ్యిలో వేరే కల్తీలు అయితే కలవదు. సో ఇది ఆ పరిస్థితి అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆ గతంలో పనిచేసిన టీటీడీ బోర్డు చైర్మన్ అదే చెప్పారు, గతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం దానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే ఫస్ట్ ఇమీడియట్లీగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కూడా నాటి బీజేపీ నాయకుల హవా కూడా ఇందులో ఉంది కనుక వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి కదా. ఈ బాధ్యతని వాళ్ళు కూడా స్వీకరించాలి కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎగుతున్నారు అని చెప్పేసి వైసీపీ చేస్తూ ఉంది. ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఈ రోజున ఈ సమస్యలన్నీ కూడా రేపు మరలా వైఎస్ఆర్సీపీ వస్తే బీజేపీ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తుందా, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా? సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు. అక్కడైతే నాకు తెలిసి అయితే ఏమీ జరగలేదు. కేవలం రాజకీయ దుమారం రేపడానికి, రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ఇవన్నీ కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. తిరుమల లడ్డు అనేది చాలా పవిత్రమైందని హిందూ సోదరులందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డుని ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి లడ్డుని ఇలా ప్రచారం చేస్తే అది మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయం కావచ్చు, రాష్ట్రానికి ఉన్నటువంటి పేరు కావచ్చు, దేశానికి ఉన్నటువంటి పరపతి కావచ్చు, అన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఈ రూమర్లు అనేవి చేయటం అనేది కరెక్ట్ కాదు. లడ్డు విషయంలో ఈ హిందూ సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇది. సో దీనికి సంబంధించి రాజకీయాలు అయితే పక్కన పెట్టేస్తే అక్కడ వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని ఇట్లా దీన్ని ఇది చేయాలంటే అప్పుడు ఓకే. కానీ అనవసరంగా ఏమీ లేకుండానే కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది.